ఈ వీడియో చూసే ముందు మిగతా 6 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ కథ. అంజీ, అమ్మమ్మ ఒక మాట అడగవచ్చా అన్నాడు. అడగవయ్యా అన్నది మండోదరి. ఈ అడవిలో ఇన్ని రకాల వంటలు ఎలా చేశారు? ఇన్ని పదార్థాలు ఎలా దొరికాయి వంట చేయడానికి అని అడిగాడు అంజీ. వంశీ, ఇప్పుడు వీడికి కడుపు నిండింది కదా, ఆ కడుపు నిండా ప్రశ్నలే ఉంటాయి. వీడి మాటలకు మీరేం కంగారు పడకండి. వీడు ఇలాగే పిచ్చి ప్రశ్నలు వేస్తాడు అమ్మమ్మ గారు, ఏం సమాధానం ఇవ్వనవసరం లేదు అని అన్నాడు వంశీ. అరే, నేను అడిగిన దాంట్లో తప్పేముందిరా అన్నాడు అంజీ. ఈ అడవిలో ఇన్ని రకాల వంటకాలు ఎలా చేశారు అన్న డౌట్ రాదా ఏంటి అన్నాడు అంజీ. అరే అంజిగా, రాత్రి అయింది, పడుకోరా. నడుస్తున్నప్పుడు అడవిలో కాళ్ళు పీకుతున్నాయి, నిద్ర వస్తుంది అని అంటావు. ఇప్పుడు పడుకోవడానికి సమయం ఉన్నా ఆ సమయాన్ని ఇలా వృధా ఎందుకు చేసుకుంటున్నావు? పడుకోపో అన్నాడు. సరేరా, వెళ్తున్నా, నువ్వు కూడా రా, మరి పడుకుందాం అని పడుకున్నాడు అంజీ. అప్పుడు అమ్మమ్మ, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీకు అడగవచ్చా అని అడిగాడు వంశీ. అడుగు బాబు అని చెప్పింది మండోదరి. కూర్చొని ఉన్నది పౌర్ణమి. మండోదరి ఒడిలో తలపెట్టుకొని పడుకొని ఉన్నది. వంశీ పక్కన వెళ్ళి కూర్చొని ఇలా అడగడం మొదలుపెట్టాడు. చూడండి అమ్మమ్మ గారు, మేము యక్షపర్వతానికి వెళ్తున్నాము. అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో మీరేమైనా వివరించగలరా అని అన్నాడు. అప్పుడు మండోదరి, చూడు బాబు, మాకు తెలివి వచ్చినప్పటి నుంచి వింటూ వస్తున్న కథల ప్రకారం అది ఒక మాయాలోకం. ఆ లోకంలో అంతా మాయా అని, అక్కడ కనిపించే ప్రతి వస్తువు, అక్కడ కనిపించే ప్రతి చెట్టు పుట్ట అంతా మాయా అని, అక్కడ అడుగు పెట్టిన క్షణం నుండి మొదలవుతుంది ఆ మాయలు. అక్కడ అడుగు పెట్టిన వాడు మాయమైపోవాల్సిందే. ఆ మాయ నుండి బయటపడడం ఇది ఎవరికి సాధ్యం కాదు. చూడు బాబు, నీవు అక్కడికి మీ నాన్న కోసం వెళ్తున్నావు కదా, ఒక్క మాట గుర్తుపెట్టుకో. అక్కడికి వెళ్ళాక, మీ నాన్నని కలిశాక, అక్కడి గురించి, ఆ మాయాలోకం గురించి మీ నాన్నకు తెలిసినంత బయట వాళ్ళకైతే, మాకైతే తెలియదు. ఎందుకు తెలుసు అంటున్నానంటే, మీ నాన్న ఈ 25 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాడు, బందీగా ఉన్నాడు. లేక ఎలా ఉన్నాడో కానీ కొంచెమైనా తనకు తెలుస్తుందేమో. ఎన్నో వేల సంవత్సరాల నుండి వింటూ వస్తున్నా ఇదే అని అంతా వివరించింది మండోదరి. అక్కడికి వచ్చిన పౌర్ణమి, తాత, ఒక్క మాట నేను చెప్తాను విను. చూడు బాబు, అక్కడ ఒక చోట, ఆ చోటు నాకు తెలియదు, ఆ యక్ష పర్వతంలో ఆ యక్షిని ఆపగల శక్తి తనే మాయనే. తనే శక్తిని తగ్గించే శక్తి అక్కడ ఎక్కడో ఉందని విన్నాను. ముందు మీరు వెళ్ళిన వెంటనే ఆ శక్తి ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ప్రయత్నించండి. తనను ఆపగల శక్తిని తనే బంధించి పెట్టిందని విన్నాను. ఎవరి చేతికి చిక్కకుండా ఎంతో జాగ్రత్తతో దాచిపెట్టిన ఈ మాట మా తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాతకు తాత, ఇలా తరతరాలుగా చెప్తూ వస్తున్న మాట ఇది. నిజమే కావచ్చు. ఎందుకు నిజమంటున్నానంటే, ఎన్నో వేల సంవత్సరాల నుండి వింటున్న కథ ఇది. ఎప్పుడు ఎవరు తనను ఓడించేది వినలేదు. ఆ యక్షిని అందరినీ ఓడిస్తూ వస్తుంది. తన శక్తుల ముందు ఏ శక్తులు పనిచేయవు అని విన్నాను. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, నీ దగ్గర కొన్ని శక్తులు ఉన్నాయి అని పౌర్ణమి చెప్పింది. పౌర్ణమి దగ్గర కూడా శక్తులున్నాయి, అవి సరిపోవు. అందుకే ఒక మాట తెప్పదలుచుకున్నాను. మా దగ్గర ఉన్న శక్తులన్నీ మీ ఇద్దరికీ ఇస్తాము. ఈ శక్తుల వల్ల మిమ్మల్ని ఎవరిని ఏ ఆపద రాకుండా చూడగలుగుతాయి. తన శక్తి ముందు పనిచేయదు, కానీ
ఇది ఒక సమయం వరకే ఉంటాయి. ఆ సమయం దాటకుండా చూసుకుంటూ యక్షునిని హతమార్చే ఆ ఆయుధం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. తెలుసుకునే అంత సమయం మీ దగ్గర ఉంటుంది. ఏమంటావు బాబు అని అన్నాడు పౌర్ణమి తాత. పౌర్ణమి తాతలు విన్న వంశీ చాలా అయోమయంలో పడిపోయాడు. ఎలా తెలుసుకోవాలి అనే ఆలోచనలో ఉండగా వంశీ చెవిలో ఇలా వినబడింది. హే వంశీ, కంగారు పడకు, భయపడకు. నేను నీతో ప్రతిక్షణం ఉంటున్నాను. నీలో ఉన్న నీ ఆత్మశక్తి ముందు ఆ యక్షిని శక్తి కూడా నామ మాత్రమే. ఇది నీకు అర్థం కావడం లేదు. ఎన్నో శక్తుల కలయికతో నీ పుట్టుక మొదలైంది. నీకోసమే ఎందుకు ఎదురు చూస్తుంది అనుకుంటున్నావు ఆ యక్షిని? నీలో ఉన్నది నీకు తెలియదు. భయపడి సమయాన్ని వృధా చేయకు. వెంటనే ఇక్కడి నుండి బయలుదేరు. ఎంతో దూరంలో లేదు ఆ యక్ష పర్వతం. చేరుకోగానే ముందు నువ్వు చేయవలసినది నీకు నువ్వు అక్కడ పరిచయం చేసుకోవాలి. నీ తండ్రి పేరు చెబితేనే నీకు ఆ యక్ష పర్వతంలోకి ప్రవేశం దొరుకుతుంది. నీవు ప్రాణాలతో ఆ యక్ష పర్వతంలో ప్రవేశించగలవు. నీతో పాటు నీ మిత్రులందరూ అక్కడికి వెళ్ళడం క్షేమం కాదు. అందుకే నీ మిత్రులను ఇక్కడనే వదిలేసి నీవు ఒక్కడివే ప్రయాణించు. నీతో పాటు పౌర్ణమి కూడా వస్తుంది. పౌర్ణమి అడుగడుగున ఆపదలను అడ్డుకుంటూ వెళ్తుంది. కానీ ఆ యక్షిని హతమార్చే ఆయుధం మాత్రం నువ్వే కనిపెట్టాలి. దాంతో యక్షిని హతమార్చేలేము, కానీ తనని ఆపగలము. తనను తన శక్తులను బంధించగలము. యక్షినితో మాట మాట్లాడేటప్పుడు ఎప్పుడు సూటిగా తన కళ్ళలోకి మాత్రం చూడకు. చూశావో నిన్ను తనలో, తనను నీల్లో కలిసిపోతోంది. అలా జరిగిన నాడు ఈ లోకం, ఈ సృష్టి మొత్తం ఆ యక్షిని చేతిలో ఆట బొమ్మలా మారిపోతుంది. తను ఆడింది ఆట, తను పాడింది పాటగా మారిపోతుంది. అర్థమైంది వీరా అని కిలకిలా నవ్వుతూ నేను ఎవరా అని ఆలోచనలో వేలకు నేను నీలో జ్ఞానాన్ని, నీ మనసును, నీ శ్వాసను, నీ ఊపిరిను అర్థమైందా నీకు అని చెప్పింది. నాకు తెలుసు నీకు అర్థం కాను. నీకే కాదు, ఈ సృష్టిలో ఉన్న ఏ ఒక్క మానవుడికి నేను అర్థం కాను. నన్ను అర్థం చేసుకోవడానికి ఎవరి అంతరంగంలో వాళ్ళు వెళ్ళి రావాల్సి వస్తుంది. ఎవరి అంతరంగంలో వాళ్ళు వెళ్ళలేరు. నన్ను అర్థం చేసుకోలేరు. నేను ఎవరిని ఏంటి అని ఆలోచించడం మానేసి ముందు నేను చెప్పిందే జ్ఞాపకం ఉంచుకో, జ్ఞాపకం చేసుకో. నా గురించి ఆలోచించడానికి నీకు చాలా సమయం ఉన్నదిలే, కానీ ఆ యక్షిని గురించి ఆలోచించే సమయం లేదు. వెంటనే బయలుదేరి నేను నీకు మరలా యక్ష పర్వతంలో కలుస్తాను. సరే, ఇంకా ఉంటాను అని చెప్పింది తన చెవిలో వంశీ ఉంటున్న మాయవాణి. వెంటనే వంశీ మండోదరి దగ్గర సెలవు తీసుకొని తను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని తన శక్తులను మండోదరి, పౌర్ణమి తాత వంశీకే పౌర్ణమి ఇచ్చారు. తన మిత్రులను పిలిచి అంజీ, శీను, మున్నా మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి అని చెప్పాడు వంశీ. అప్పుడు అంజీ, నీకు పిచ్చి పట్టిందా? మనం నలుగురం కలిసి వచ్చాము. ఈ అడవిలో కలిసి వెళ్దాం. నిన్ను ఒక్కడినే వదలడం మా వల్ల కాదు. మేము నీతో వస్తామని అంజీ గట్టిగా అన్నాడు. అవును, మేమంతా నీతోనే వస్తామని శీను, మున్నా అన్నారు. వంశీ, చూడండి, ఈ సమయాన్ని వృధా చేయకుండా సమస్యను అర్థం చేసుకోండి. అక్కడికి మీరు వచ్చారనుకో, మీకు ఏమైనా ప్రమాదం జరిగితే అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకోరా అంజీ అని అన్నాడు వంశీ. మేము నిన్ను అర్థం చేసుకున్నాం కాబట్టే నీతోనే వస్తాము, నీతోనే ఉంటాము అని అంటున్నాము అన్నాడు అంజీ. అరే ఎందుకురా? ఇలా చూడండి, నేను మా నాన్నని రక్షించి తీసుకొని రావాలి. అక్కడికి వెళ్ళాక మా నాన్నని మీ ముగ్గురికి ఎవరిని కాపాడాలో తెలియక, ఏం చేయాలో తెలియక నేను సమస్యల్లో చిక్కుకుంటే అందుకే చెప్తున్నాను. ముందస్తుగా హెచ్చరిక, మీరు ఇక్కడే ఉండండి.
మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. నేను ఉన్నాను, నేను వెళ్తాను. ఇది నా సమస్య, నన్నే పరిష్కారం చేసుకోనివ్వండి అని చెప్పాడు వంశీ. వంశీ మాటలు వినగానే అంజీ, శ్రీను, మున్న కోపంతో, బేష్, ఒకే ఒక్క మాటతో మమ్మల్ని పరాయి వాళ్ళలా లెక్క కట్టినావు. ఇన్ని రోజులు మన స్నేహాన్ని ఒకే ఒక్క మాటతో తెంచి పారేశావు. చాలా చాలా కృతజ్ఞతలురా అని కోపంగా తలుపు తెరుచుకొని బయటకు వచ్చి నిలబడ్డారు ముగ్గురు. వాళ్ళ వెనకాలే వచ్చి వంశీ, అరే ఏంద్రా, నా మాటల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంజీ అని దగ్గరికి వెళ్ళాడు. అంజీ దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. అరే సీను అని వెళ్ళాడు. సీను కూడా దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. మున్న దగ్గరికి వెళ్ళాడు. అరే మున్నా అని అన్నాడు వంశీ. చెప్పు, ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పటి వరకు చెప్పకూడని మాటలు ఎన్నో చెప్పావు. ఇప్పుడు ఇంకా ఏం మిగిలి ఉన్నాయి, అవి కూడా చెప్పేయి అన్నాడు మున్నా. సరే, మీరు నా మాటలు వినరు కదా, పదండి అందరం కలిసి వెళ్దాం. అక్కడ ఏం జరిగినా అందరం కలిసి అనుభవిద్దాం అని అన్నాడు గట్టిగా వంశీ. ముగ్గురు ఎత్తుకుంటూ వచ్చి వంశీని వాటేసుకున్నారు. థ్యాంక్స్ రా మామ, తెలుసురా నీ మనసు నాకు, అందుకే నీలో ఇంత శక్తి దాగి ఉంది. నీ మనసు చాలా మంచిది. నీవు ఒక మంచి వ్యక్తివి. నీ మంచితనాన్ని నిన్ను, మీ నాన్నను, మమ్మల్ని అందరినీ కాపాడుతుందిరా. భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు మాతో ఉన్నావు, నీ మంచితనం నీతో ఉన్నది. మా అందరితో పౌర్ణమి ఉన్నది అని అన్నాడు అంజీ. అవును, నేను ఉన్నాను మీ అందరితో అని చెప్పింది పౌర్ణమి. అలా అందరూ నవ్వుకుంటూ మళ్ళీ ఇంట్లోకి వచ్చారు. అందరూ బయలుదేరడానికి రెడీ అవుతున్నారు. అప్పుడు మండోదరి, మా కులదేవత మండోదరి దేవిని పూజించి, అప్పుడు మీరు బయలుదేరండి, పదండి నాతో పాటు అని చెప్పింది. మండోదరి దేవినా అని అడిగింది పౌర్ణమి. అవును, ముందే చెప్పాను కదా, మేము మండోదరి వంశస్థులం. తనని దేవతగా పూజిస్తాము. తనకు గుడి ఉంది. ఆ గుడిలో తన విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తాము. మీరు కూడా వచ్చి పూజ చేస్తే అంతా మంచి జరుగుతుంది అని చెప్పింది మండోదరి. సరే, మేమంతా వస్తాము, మీ మండోదరి దేవికి పూజ చేసి బయలుదేరుతాము అని అన్నాడు వంశీ. అలా అందరూ కలిసి మండోదరి దేవి ఆలయానికి వెళ్ళారు. ఆ ఆలయాన్ని చూడగానే వంశీ ఆశ్చర్యంతో ఇలా అడిగాడు, అయ్యో అమ్మమ్మ గారు, ఏమిటిది? ఈ అడవిలో ఈ ఆలయం ఏమిటి? నిజంగా ఈ ఆలయం ఎప్పుడు కట్టారు అని అడిగాడు. అప్పుడు మండోదరి, ఈ ఆలయం కట్టి 1000 సంవత్సరాలు కావచ్చు అని చెప్పింది. మండోదరి మాటలు విని అంతా ఆశ్చర్యపోయారు. శ్రీను ఇలా అడిగాడు, కానీ ఈ ఆలయం మాత్రం ఇప్పుడే కొత్తగా కట్టినట్టుంది. ఎంతో టెక్నాలజీతో కని విడుగని ఎరగని రీతిలో టెక్నాలజీ అద్భుతాలకు నిలయంలా ఉంది ఈ ఆలయం. 1000 సంవత్సరాల ముందు ఇంత టెక్నాలజీ ఉందా అని ఆశ్చర్యపోయాడు వంశీ. ఆలయంలో ఎటు చూసినా అద్భుత కాంతులు వెజదల్లుతూ ఆలయం గోడల మీద బంగారు వర్ణంతో శిల్పాల్ని చెక్కి ఉన్నాయి. అద్భుతమైన కళాఖండం. అక్కడ ఆలయం అందాలను చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అలా ఉన్నాయి. ఎలా సాధ్యం అని అడిగాడు ఆశ్చర్యంతో వంశీ. మీరు అడవిలో నివసించడం లేదులా, మీ గృహాలు అద్భుతం, పెద్ద కోటలా ఉన్నాయి. మీరు తినే భోజనాన్ని, వంట సామాగ్రి అంతా ఎక్కడి నుండి వస్తుంది అని అడిగాడు వంశీ. అప్పుడు మండోదరి, ముందు పూజ కానిస్తాం, ఆ తర్వాత అంతా వివరించి చెప్తా అని చెప్పింది మండోదరి. దేవి విగ్రహాన్ని చూసి అందరూ నోరు తెరిచారు. ఎంతో అందమైన విగ్రహం. అంతా బంగారం, వజ్ర వైకుంఠాల ముత్యాలతో మెరిసిపోతుంది. అది చూసి అమ్మమ్మ గారు, ఇది నిజమా, కలనా అని అడిగాడు వంశీ. ఇది నిజం, కల కాదు. ఇన్ని వేల సంవత్సరాల నుండి చెక్కు చెదరకుండా ఈ ఆలయం ఎలా ఉన్నది అని అడిగాడు వంశీ. అంతా ఆ మండోదరి దేవి కటాక్షమే అని చెప్పింది మండోదరి. అమ్మమ్మ, అసలు మండోదరి దేవి ఎవరు అని అడిగాడు వంశీ. మంచి ప్రశ్న వేశావు బాబు అని అన్నాడు పౌర్ణమి తాత. అప్పుడు మండోదరి ఇలా వివరించడం మొదలుపెట్టింది.
1000 సంవత్సరాల క్రితం ఇక్కడే ఈ అడవిలో బాను అనుంద్రుడు అనే ఒక రాజు రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆ రాజ్యము ఎంతో ప్రశాంతంగా ఉండేది. అక్కడ ప్రజలు ఎంతో ఆనందంగా జీవించేవారు. అతను రోజు రాత్రి తన వేషధారను మార్చి తన రాజ్య ప్రజలు ఎలా ఉన్నారు, తన గురించి ఏమనుకుంటున్నారని తపనతో ప్రతి రాత్రి తన రాజ్యం మొత్తం తిరిగి తెలుసుకునేవాడు. అలా ఒకరోజు రాజ్యంలో మారువేషంలో తిరుగుతున్న రాజాకి అర్ధరాత్రి నదిలో చెలికత్తెలు జలకాలు ఆడుతూ కనిపించారు. అది చూసి రాజాబాను అనుంద్రుడు అర్ధరాత్రి వేళ ఈ ఆడపిల్లలు ఒంటరిగా నదిలో జలకాలాడడం ఏమిటి అని దగ్గరకు వచ్చాడు. వచ్చి, ఎవరు మీరు, ఇంత అర్ధరాత్రి వేళ నదిలో ఏం చేస్తున్నారు అని వాళ్ళని నిలదీశాడు. అప్పుడు ఆ చెలికత్తెలు వెంటనే తన వస్త్రాలను సర్దుకుంటూ నదిలో నుండి బయటకు వచ్చి, ఇంతకు నువ్వు ఎవరు, మమ్మల్ని ప్రశ్నించే అధికారం నీకు ఎవరు ఇచ్చారు అని అడిగాడు ఆ చెలికత్తెలు. అప్పుడు రాజాబాను అనుంద్రుడు కోపంతో, నేను ఈ రాజ్యానికి రాజుని అని సమాధానమిచ్చాడు. నీవు రాజువా? అయితే రాజమందిరంలో ఉండాలి, అర్ధరాత్రి పూట నువ్వెందుకు బయటకు వచ్చావు అని అడిగింది అందులో నుండి ఒక చెలికత్తె. అప్పుడు రాజాబాను అనుంద్రుడు కోపంతో, నా రాజ్యంలో వచ్చి నన్నే ప్రశ్నిస్తారా, ఎంత ధైర్యం మీకు అని చెప్పి తన సైనికులను పిలిచి అందరినీ బంధించాడు. అందులో నుండి ఒక చెలికత్తె ఇలా చెప్పింది, చూడు రాజా, నీవు చాలా పొరపాటు చేస్తున్నావు. మా రాణికి తెలిసిందా నీ రాజ్యం నువ్వు ఇద్దరు ఉండరు అని చెప్పింది. ఆ మాట వినగానే రాజాబాను అనుంద్రుడు, ఎవరు మీ రాణి, ఎక్కడ ఉంటుంది మీ రాణి, మేము వెంటనే కలవాలి అన్నాడు. అప్పుడు మీరు కలవాలంటే కలవడానికి వీలు కాదు, మా రాణి కలవాలనుకుంటేనే వీలవుతుంది అని చెప్పారు ఆ చెలికత్తెలు. రాజాబాను అనుంద్రుడు కూడా ఇంకా కోద్రం ఎక్కువైంది. ఏమిటి ఈ వింత ప్రసంగము, అంత పొగరా, మీ రాణికి అయితే మేము కలవక తప్పదా, మీ రాణికి కబుర్లు పంపించండి, మేము తనతో కలిసి మాట్లాడాలని చెప్పాడు రాజాబాను అనుంద్రుడు. అప్పుడు ఆ చెలికత్తె, రాజా, ముందు మమ్మల్ని ఈ సైనికులతో విముక్తి కల్పించండి, అప్పుడు మేము మా రాణికి కబురు పంపిస్తాము అని చెప్పింది. వెంటనే వారిని విడిపించాడు రాజా. అప్పుడు ఆ చెలికత్తె కనులు మూసుకొని 2 చేతులు జోడించి, రాణి మండోదరీ దేవి, మమ్మల్ని కాపాడుగాక అని ప్రార్థించింది. వెంటనే రాణి మండోదరీ దేవి ప్రత్యక్షమైంది. రాజాబాను అనుంద్రుడు ముందు మండోదరీ దేవి అందచందాలను చూసి రాజాబాను అనుంద్రుడు ఆశ్చర్యంతో కన్ను ఆర్పడకుండా అలాగే చూస్తుండిపోయాడు. అప్పుడు రాణి మండోదరీ దేవి, ఏమి జరిగింది అని ప్రశ్నించింది. అప్పుడు ఆ చెలికత్తెలు, మేము ఈ నదిలో జలకాలాడడం వచ్చాము, మాకు ఇతను వచ్చి బంధించి మమ్మల్ని ప్రశ్నించాడు అని చెప్పింది. రాణి మండోదరీ దేవి, ఓహో రాజా, ఏమిటి నీ దుస్సాహసము, మహిళల మీదనా అని క్రోధంతో తన దగ్గర ఉన్న ఖడ్గాన్ని తీసి రాజా కంఠం పైన ఖడ్గాన్ని పెట్టి, నువ్వు చేసిన దుస్సాహసానికి నీకు శిక్ష మరణమే అని చెప్పింది. అప్పుడు రాజా బాణుడు, మేము చేసిన తప్పేంటో మాకు చెప్పుగాక, ఇది మా రాజ్యం, ఇక్కడ ప్రజలు సురక్షితం మాది, ఈ నది మా రాజ్యంలో ప్రవహిస్తున్నది, ఈ నది నీళ్లు ఈ ప్రజల దాహాన్ని తీస్తాయి. ఈ మహిళనంతా అర్ధరాత్రి వేళ వేరే ఒక రాజ్యంలో దొంగచాటుగా వచ్చి జలకాలాడడం ఇది న్యాయమేనా అని అడిగాడు రాజాబాణుడు. రాజాబాణుడి మాటలకు వెంటనే తన ఖడ్గాన్ని రాజాబాణుడి కంఠం నుంచి తీసేసి, రాజా, మీరు చెప్పేది నిజమే, అయితే మా చెలికత్తెలను మేము క్షమించము అని చెప్పి ఆ చెలికత్తెలను పిలిచి అడిగింది రాణి మండోదరీ దేవి. ఏమిటి విషయం అంతా వివరంగా వివరించాలి అని గట్టిగా అడిగింది.
రాణి క్రోధంతో ఉన్న చూసి ఆ చెలికత్తెలు, క్షమించండి రాణి, మేము అబద్ధం చెప్పాము. తనను బంధించిన మాట నిజమే, కానీ మిమ్మల్ని పిలవటానికి మాకు విముక్తి చేశాడు. మేము ప్రతిరోజు అర్ధరాత్రి ఈ నదిలో జలకాలు ఆడడానికి వస్తున్నాము. మా వలన ఈ నది నీరు పాడయ్యి ఈ నది ఈ రాజ్యానికి మంచి నీళ్లు అని మాకు తెలిసి కూడా మేము చేశాము. ఏమీ కాదు అని గర్వంతో ప్రతిరోజు వచ్చి ఎక్కడ జలకాలు ఆడడం మొదలు పెట్టాము. మమ్మల్ని క్షమించండి రాణిగారు అని కాళ్ళ మీద పడి చెలికత్తెలు వేడుకున్నారు. మేము క్షమించడం కాదు, మీకు రాజా బాణుడు క్షమించాలి. మీ వలన ఈ రాజ్యం ప్రజలు రోగాలు పాలవుతున్నారు అని విన్నాను. ఇది చాలా పెద్ద పొరపాటు, క్షమించరాని పొరపాటు అని గట్టిగా చెప్పి, మీకు ఒకటే శిక్ష, మీరంతరా రాత్రి అవ్వంగానే చాపలా మారి ఈ నది నీరుని ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉండాలి. ఇదే మీకు నేను వేసే శిక్ష అని చెప్పింది మండోదరి దేవి. వెంటనే ఆ చెలికత్తెలు అంతా చేపలా మారి నదిలో దూకారు. అదంతా చూసి రాజు బాణుడు ఆశ్చర్యంతో రాణి మండోదరి దేవిని, తన ధైర్య సాహసాలను, తనలో ఉన్న శక్తిని చూసి మనసు పడి రాణి మండోదరి దేవిని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోను అని తనలో తానే శపథం చేసుకున్నాడు. అలా కొన్నాళ్ళు గడిచాక రాణి మండోదరి దేవి ఆలోచనలో మునిగిపోయి తనని తప్ప మరే వేరే ఎవరిని కూడా శ్రద్ధ పెట్టలేక భగ్న ప్రేముడికగా మారిపోయాడు. చాపలా మారిన చెలికత్తెలు, రాజా మీ ప్రేమలో రాజ్యాన్ని, రాజా ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు వచ్చి రాజాగారితో మాట్లాడకపోతే రాజ్యం మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పారు. అది తెలుసుకున్న రాణి మండోదరి దేవి రాజా బాణుడితో తన వివాహం సంబంధం అని కబురు చెప్పింది. రాజా సంతోషంతో రాణి మండోదరి దేవిని వివాహమాడాడు. అప్పటి నుండి రాణి మండోదరి దేవి 2 రాజ్యాలను ఒకటి చేసి ఒక పెద్ద రాజ్యాంగంగా చేసి ఆ రాజ్యానికి మండోదరి అని నామకరణం చేసి ఆ మండోదరి రాజ్యానికి రాణిగా తను ఎన్నో వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించింది. తమ దేవకన్య అని సంగతి తెలిసి రాజా బాణుడు ఆశ్చర్యపోయారు. రాణి మండోదరి దేవికి మరణం లేదని తెలిసి ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపోయాడు రాజా బాణుడు. మనం పుట్టే సంతానం రాణి మండోదరి దేవి వంశం పేరుతోనే ముందుకు నడవాలని చెప్పాడు. ఎందుకంటే రాణి మండోదరి దేవి వంశస్థులు దేవకన్యలు, దేవవాసులు, వాళ్లకు మరణం ఉండదు. అందుకని అలా కొన్నాళ్ళకి రాణి మండోదరి దేవికి సంతానం కలిగింది. రాణికి 21 కొడుకులు పుట్టారు. అందరూ వీరుడుగా, రాజులుగా పేరు ప్రతిష్టలు పొందారు. కొన్నాళ్లకు రాజా మరణించాడు. రాణి దేవకన్య కాబట్టి తనకు మరణం లేదు కాబట్టి తను 1000 సంవత్సరాలు రాణినిగా రాజ్యాన్ని పరిపాలించింది. ఒక దేవతగా తన పేరు చిరకాలం నిలిచిపోయింది. తన దగ్గర ఉన్న శక్తుల మహిమ వల్ల తనకు దేవత అన్న పేరు వచ్చింది. మేమంతా తన వంశానికి చెందిన వాళ్ళమే అని వివరంగా వివరించి చెప్పాడు పౌర్ణమి తాత. అంతా విన్న వంశీ మిత్రులు ఆశ్చర్యంతో, ఎంతో ఆనందంతో, తాత చాలా మంచి కథ చెప్పావు. మీ రాణి మండోదరి దేవిని మా కోసం ఒక చిన్న కోరిక కోరాము అని అన్నాడు వంశీ. ఏమిటి అని అడిగాడు తాత. ఆ యక్షిని చెరల నుండి మా నాన్నను కాపాడుకునే శక్తిని ప్రసాదించమని అన్నాడు వంశీ. చూడు బాబు, నేను కోరుకుంటున్నాను, నీవు చెప్పినట్టే నీవు కూడా కోరుకో అన్నాడు తాత. వంశీ రాణి మండోదరి దేవి విగ్రహం ముందు నిలబడి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని, రాణి మండోదరి దేవి ప్రణామములు. మీ గురించి బహు చక్కగా విన్నాము. మీ ధైర్య సాహసాలు, మీ అపురూప సౌందర్యం నా మనసును కట్టివేసింది. మీరు అపురూప సౌందర్యవతి, ధైర్య సాహసాలకు రూపవతి, మాయాశక్తులకు
నీవే ప్రాణమని, నీలో ఉన్న శక్తుల్ని మా నాన్నను కాపాడుకోవడానికి నన్ను ప్రసాదించగలవని కోరుకుంటున్నాను. వంశీ వెంటనే గాలి మొదలైంది. మొత్తం దుమ్ము ధూళితో అంతా ఒక్క నిమిషంలో అల్లకల్లోలం చేసింది. ఆకాశవాణి వినిపించింది. ఓ వీరా, నీ భక్తి, నీ ధైర్య సాహసాలకు మేము మెచ్చాము. నీ కోరిక నేను తప్పక తీరుస్తాను అని ఆకాశవాణి వినబడింది. వెంటనే ఎగురుకుంటూ ఒక తామర పత్రం వచ్చి వంశీ ముందు పడింది. వంశీ ఆశ్చర్యంతో ఆ తామర పత్రాన్ని అందుకొని అందులో ఉన్న పదాలను చదవడం మొదలుపెట్టాడు. అందులో ఇలా రాసి ఉంది: ఓ వీరా, ఇందులో ఉన్న మంత్రాన్ని పదే పదే జపించుగాక. నీలో సరస్వతి ప్రవేశిస్తుంది. ఆ సరస్వతిలో మేము ఉంటాము. మేము మీ నాలిక మీదనే ఉంటాము. నీవు కోరిందల్లా తదాస్తు అంటూ ఉంటాము. ఎంతో చక్కగా ఆలోచించి మాట ఇవ్వు, మాట్లాడు, తదాస్తు అని రాసి ఉంది. అది చదివాక వంశీ ఆశ్చర్యపోయి మండోదరి దేవి విగ్రహం కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్పుకొని సంతోషం సంతోషం అని అక్కడి నుండి సెలవు తీసుకొని యక్ష పర్వతానికి బయలుదేరాడు వంశీ. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఏమనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.